హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎకానమీ పార్ట్ 7 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యాక్చువల్గా ఎవరైతే న్యూయర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఏం చెప్తే తెలుసుకున్నానంటే, మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ అనేది సీక్వెన్స్ వైజ్గా వస్తున్నాను. సో ఈరోజు పార్ట్ 7 అనమాట. సో ఈ పార్ట్ 7లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ టైప్స్ అనమాట. అర్థమైంది లేదా? సో ఈరోజు మ్యాక్సిమం నేను బ్యాంకింగ్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే ముందుగా మనీ అండ్ బ్యాంకింగ్ క్లాస్ నుంచి చూడలేదో ఫస్ట్ మొత్తం చూడండి, ఎందుకంటే మనీ అండ్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో నేను ఎలా చెప్తున్నానంటే ఈవెన్ యూపీఎస్సీ లెవెల్ నుంచి లాస్ట్కి మన ఎస్ఎస్సీ లెవెల్ వరకు మొత్తం కవర్ అయ్యే విధంగా చెప్తాను. సో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా లేట్ అయినా సరే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైనా పాత వీడియోస్ చూడకపోయి ఉంటే నేను ప్లేలిస్ట్ వరకు లింక్ కూడా పెట్టాను. నెక్స్ట్ నా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. సో రెండు కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటికీ ఎవరైతే లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా చేయండి. మీరు అలా సపోర్ట్ చేస్తే నాకు మరింత వీడియో చేయడం నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట. సో నేను ప్రీవియస్ వీడియో చేశాను పార్ట్ 6, అందులో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ వాటి కోసం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు డైరెక్ట్గా ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేను ఎలా చెప్తానంటే ఫస్ట్ మీకు మొత్తం ఓవర్వ్యూ ఇస్తాను. సో ఒక స్టోరీలా చెప్తాను. సో స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. అర్థమైపోయిన తర్వాత ఎక్కడైతే మిస్ అయ్యానో అది కూడా చెప్తాను. ఫస్ట్ చూడండి, బ్యాంకింగ్ హిస్టరీ అంటే ఎలా వచ్చింది చదువుతాను. చూడండి ఒకసారి, న్యూ పేజ్ చేసుకున్నాను. సో చూడండి, బ్యాంకింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది. బ్యాంకింగ్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది అర్థమైందా లేదా? సో అప్పట్లో ఏమైంది, ఎప్పుడు లైక్ దగ్గర 2000 ఇయర్స్ కిందట మనకు అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండేదా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బ్యాంకింగ్ అనేది ఉండేదా లేదని క్వశ్చన్ వస్తుంది అనమాట. సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బ్యాంకింగ్ వద్దలేదు, మనకి ఎవిడెన్స్ లేదు. బట్ ఎవిడెన్స్ ఎప్పటి నుంచి ఉందంటే వేదిక్ ఏజ్ నుంచి ఉందన్నమాట. తెలుసు కదా మీకు, ఫస్ట్ ఐవీసీ వస్తుంది, ఆ తర్వాత వేదిక్ ఏజ్ వస్తుంది. వేదిక్ ఏజ్లోన ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్, ఆ తర్వాత జానపదాసు, నెక్స్ట్ మహాజానపదాసు. సో ఈ విధంగా మొత్తం సీక్వెన్స్ వచ్చి వస్తుంది కదా. సో మనకి బ్యాంకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లిటరల్ ఎవిడెన్స్ ఎప్పటి నుంచి దొరికిందంటే మనకి వేదిక్ ఏజ్ నుంచి ఎవిడెన్స్ దొరికింది అనమాట. వేదిక్ ఏజ్ నుంచి ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత నుంచి కూడా వేరే గిల్డ్స్ అని రన్నీలేఖ, నెక్స్ట్ చూడండి రన్నీలేఖ ఉంటుంది, చూడండి రన్నీలేఖ అర్థమైందా. ఇవి ఏంటంటే లోన్ డీడ్స్ అనమాట. లోన్ డీడ్స్ అంటే వినండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది మౌర్య సామ్రాజ్యం అనుకుందాం. సో నేనేంటి ఇక్కడ చాలా సామ్రాజ్యం. సో నేను ఇటు వర్తకుడిని అనమాట. నేను ఏంటంటే వర్తకుడిని కదా. సో నేను మౌర్యన్ రాజ్యంలోనే ఏం చేశాను, కొంత సంథింగ్ ఎంత డబ్బులు తీసుకున్నాను అనమాట. లైక్ ఎంతో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 గోల్డ్ కాయిన్స్ ఎంతో కొంత లైక్ లోన్ తీసుకున్నాను. లోన్ తీసుకుంటే అప్పట్లో మనకేంటి ఉండేది, రిసిట్ ఇచ్చారా. సో వాళ్ళకి ఇస్తారు, రన్నీలేఖ అని ఉంటుంది రన్నీలేఖ. సో ఈ రన్నీలేఖలోనే మనకి ఎంత డబ్బులు తీసుకున్నాం, ఎంత ఇంట్రెస్ట్ పేజీలు ఇవన్నీ ఉంటుంది అనమాట. సో నేను చేస్తాను, ఈ రన్నీలేఖ పట్టుకుని లైక్ చోళ కింగ్డమ్కి వెళ్తాను అనమాట. చోళ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఈ రన్నీలేఖ చూపిస్తే నాకు తగ్గట్టు మనీ ఇస్తారు అనమాట. సో ఈ విధంగా ఈ రన్నీలేఖ అనేది ఒక ప్రామిసరీ నోట్ అనుకోండి, సో ఈ ప్రామిసరీ నోట్ ఎవిడెన్స్ ఏంటి, అప్పట్లో బ్యాంకింగ్ సిస్టంలో కూడా రన్నీప్రతం వల్ల బ్యాంక్ అనేది జరిగింది అనుకుని ఒక ఎవిడెన్స్ అనమాట. అర్థమైంది లేదా? సో అదనమాట. అలాగే అయింది. ఫస్ట్ డేట్ అయింది, రన్నీలేఖ నుంచి వచ్చింది. అలా ఏమైంది, అలాగా మరి మొఘల్ ఏజు, ఢిల్లీ సల్తనేటు, ఆ ముందు గుప్తా ఏజు, ఆ ముందు ఇంకేటి ఉంది మిగతా లైక్ సాతవాహన డైనాసిటీ. ఈ విధంగా ప్రతి స్టేజ్కి వచ్చినప్పుడు బ్యాంకింగ్ అనేది ఎవల్యూషన్ అయిందనమాట. అర్థమైంది లేదా? అంతే అనమాట. అది ప్రజెంట్ సిస్టంలో ఏంటి లైక్ ఇలాగే పెరుగుతున్న కొద్దీ ఫార్మలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారో వాళ్ళు ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ని పెట్టారన్నమాట. ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, అంటే స్థాపించారన్నమాట. అర్థమైందా? ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంట. చూడండి, సో మన ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనమాట. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1773 అనుకుంటా, 1772 ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనమాట. మన క్వశ్చన్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎస్ఎస్సి జీజీలో డైరెక్ట్గా చేస్తారనమాట. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పి. ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఏంటి, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్.
అంటే ఎక్కడ రాసాను చూడండి. చూడండి, ద ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ కాల్డ్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770. నేను 1773 రాశాను. సో 1770 అనమాట, కరెక్ట్ చేసుకోండి. 1770 అయిందనమాట. అర్థమైంది కదా. ఫస్ట్ బ్యాంక్ హిందుస్థాన్ స్థాపించారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇది మన ఇండియా కదా, సో ఇండియాలో ఏంటంటే మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 ప్రావిన్స్ తీసుకున్నమాట. ఇదొక ప్రావిన్స్, ఇదొక ప్రావిన్స్. అర్థమైందా లేదా? సో ఈ ప్రావిన్స్కి ఒక బ్యాంకు, ఈ ప్రావిన్స్కి ఒక బ్యాంక్, ఈ ప్రావిన్స్ ఒక బ్యాంకు. ఇది కలకత్తా, ఇది కలకత్తా, ఇది మద్రాసు, ఇది బొంబాయి అనమాట. ఇది బొంబాయి. సో చీఫ్ ప్రావిన్సెస్ కదా ఇవి. చీఫ్ ప్రావిన్సెస్కి చీఫ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్గా ఇక్కడ పెట్టారనమాట. సో అదనమాట. ఇక కలకత్తా మెయిన్ ప్రావిన్స్ ఏంటి? కలకత్తా ప్రావిన్స్, నెక్స్ట్ మద్రాస్ ప్రావిన్స్, బొంబాయి ప్రావిన్స్. చూడండి, బ్యాంక్ ఆఫ్ 3 ప్రెసిడెన్సీస్. చార్టర్స్ యాక్ట్ బై బ్రిటిష్ ఇండియా కంపెనీ హెల్ప్డ్ 3 ప్రెసిడెన్సీస్ బ్యాంక్స్ ఇన్ ద ఎస్ట్రల్ బ్రిటిష్ పీరియడ్. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అదే కదా. సో చూడండి, సో కలకత్తాలో ఎప్పుడు స్థాపించారంటే 1860లోన, 1806. నెక్స్ట్ ఆ తర్వాత బొంబాయిలోన 1840, ఆ తర్వాత 1843 అనమాట. సో మీకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ బ్యాంక్ స్థాపించారు అంటే మీరు కలకత్తాలో చెప్తారు. మీకు గుర్తులేదు అనుకోండి, మీకు బాగా గుర్తులేదు. 1757 ఏంటైంది మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏంటైంది? సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ ఇద్దరు డిసిషన్ చేసుకున్నారు. అందులోనే ఎవరు గెలిచారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలడం వల్ల ఏంటంది, బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనేది ఈస్ట్ ఇండియా ఆధీనంలో గెలిపింది కదా. సో ఈస్ట్ ఇండియా ఆధీనం గెలిపిన తర్వాత ఫస్ట్ వాళ్ళు అక్కడ డామినేషన్ షో పెట్టుకున్నారు. సో ఫస్ట్ డామినేషన్ షో పెట్టుకుని 1806లోన వాళ్ళు ఫార్మలైజ్డ్ బ్యాంక్ పెట్టుకున్నారు అన్నమాట. ఇక్కడ ఫార్మలైజ్డ్ బ్యాంక్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత మెల్లిగా ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఏం చేశారు, మరాఠాస్తో యుద్ధం చేశారన్నమాట. సో మరాఠాస్తో యుద్ధం చేసి అక్కడ స్థాపించుకున్నారు. మరాఠాస్తో అలా యుద్ధం చేసిన తర్వాత ఎక్కడికి వచ్చారు, కింద మైసూర్ కింగ్డమ్, విజయనగర కింగ్డమ్, వీళ్ళందరితో ఓడించుకుని అక్కడ కూడా వాళ్ళు ఎనెక్స్ చేసుకున్నారు అనమాట. సో ఇవన్నీ హిస్టరీ టాపిక్స్, బట్ ఇంటర్లింక్ చేసి చెప్తున్నాను మీకు ఈజీ గుర్తుండడం కోసం. సో ఫస్ట్ బ్రిటిష్ ఇండియా ఎక్కడ ఆక్యుపై చేసుకున్నారు, బెంగాల్ ఆక్యుపై చేసుకున్నారు. సో టెక్నికల్లీగా బెంగాల్లోనే ఫస్ట్ బ్యాంక్ పెట్టారనమాట. అదనమాట. చూడండి, 1860, 1840, 1843. అర్థమైంది కదా. ఆ తర్వాత ఏమైందంట, ఎప్పుడైతే ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అయిందో, ఇండిపెండెన్స్ అప్పుడు ఏం చేశారు, ఈ మూడు ఇండిపెండెన్స్ కాదు, కొన్ని సంవత్సరాలు పోతా అనుకుంటా, చెప్పాను కదా. అంటే 1921 అయింది. ఈ మూడు ఇది ఒక బ్యాంక్, ఇది ఒక బ్యాంక్ ఉంది కదా. సో ఈ మూడు బ్యాంకులు కలిపి ఏం చేశారంటే ఒక బ్యాంక్గా అయిపోయింది అనమాట. ఆ ఒక బ్యాంక్ పేరు ఇంపీరియల్ బ్యాంక్ అనమాట. ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎందుకు ఈ మూడు కల్పిస్తారని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎందుకు మూడు కల్పిస్తారంటే మీకు గుర్తుందో లేదు, 1919లోన ఒక యాక్ట్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మాంటాగ్ చామ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చిందనమాట. సో ఇదేంటంటే ఇదేం చేసిందంటే మొత్తం ఈ రికమెండేషన్స్ లేదంటే క్రియేషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అనుకొని ఒక ప్రొవిజన్ ఏర్పడింది, ఇచ్చారనమాట. సో ఆ ప్రొవిజన్ కోసం ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ మూడు బ్యాంకుల్ని కలిపేసి ఒక పెద్ద బ్యాంక్ పెట్టారనమాట. అది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్థమైందా లేదా? సో ఇలా మనం ఏం చేయాలంటే చదువుకున్నప్పుడు పాలిటీ, హిస్టరీ, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎకానమీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి, ద 3 ప్రెసిడెన్సీస్ ఆఫ్ బ్యాంక్ వర్ అమాల్గేటెడ్ ఇన్ 1921 to form the Imperial Bank of India. The Imperial Bank of India was nationalized in 1955, renamed as State Bank of India. చూడండి, ఇది మంచి విషయం అనమాట. సో ఏంటైంది, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది లేదా? మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకి? 1947 వచ్చింది. 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ వచ్చింది అది ఏంటంది, ఈ ఇంపీరియల్ బ్యాంక్ని ఏం చేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ప్రెసిడెంట్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందే, సో దీని తలకు పట్టుపూర్వోత్తరం అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అనమాట. ఇప్పుడు 1955 చేశారన్నమాట. 1955లోన ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. చాలామంది ఏం చేస్తారు, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా చేంజ్ అయిందంటే ఆర్బీఐని పెట్టేస్తారు. సో ఆర్బీఐ తప్పు అనమాట. ఆర్బీఐ అంటే ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ఇది ప్రైవేట్ బ్యాంక్. ఇది ఫస్ట్లోన ఆర్బీఐ తాలూకు కూడా నేను చెప్తాను, బ్యాక్ స్టోరీ ఎలా ఎవల్యూషన్ చెప్తాను. బట్ స్టేట్ బ్యాంక్ ఎలా వచ్చిందో చూడండి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చారు. ఆర్బీఐ మాత్రం కాదు, మళ్ళీ చెప్తే ఆర్బీఐ కాదు. సో ప్రతి ఒక్క విషయాన్ని స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా జాగ్రత్త వినండి. అర్థమైంది లేదా? 1955లో నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ అంటే తెలుసు కదా మీకు, అంటే ఇండియన్ బ్యాంక్గా మార్చారన్నమాట. 1955 చేశారన్నమాట. 1955లో అయిందన్నమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారింది.
అది బదులు ఇదే చూడండి, ద ఇంపీరియల్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ ఇన్ ఎస్బీఐ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్బీఐ విషయం వద్దాం. ఇదేంటిది బ్యాంకింగ్, ఇది ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ చెప్పాను. ఇది ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆర్బీఐ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్బీఐ స్టోరీ తెలుసుకుందాం. ఎవరి స్టోరీ? ఆర్బీఐ స్టోరీ. ఆర్బీఐ తాలూకా ఎవల్యూషన్ ఎలా అయింది. ఆర్బీఐ తాలూకా ఫస్ట్ ఎవల్యూషన్ తెలుసుకుందాం. ఎవల్యూషన్ తెలుసుకున్న తర్వాత ఫంక్షన్స్ తెలుసుకుంటే మనకి బ్యాంకింగ్లో ఒక 20% కంప్లీట్ అయిపోయినట్టుగా అనమాట. 20% కంప్లీట్ అయిపోయినట్టుగా కదా. సో బ్యాంకింగ్ ఎవల్యూషన్ ఎలాగైందంటే, ఆర్బీఐ ఎలాగైందంటే, ఫస్ట్ అదొక ప్రైవేట్ బ్యాంక్ ఉండేది అనమాట. ప్రైవేట్ బ్యాంక్ అంటే తెలుసు కదా, లైక్ కొంత గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు బ్యాంక్లో పెట్టుకున్నారు. అయితే ఏంటి, ఎలా అయితే 1919 గవర్నమెంట్ యాక్ట్ ఒకటి ఉందో, సేమ్ అదేవిధంగా 1935 అనేది 1935 మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది పాస్ చేశారనమాట. సో 1935 యాక్ట్ ప్రకారం ఏంటంది, క్రియేషన్ ఆఫ్ ఆర్బీఐ, క్రియేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు క్రియేట్ చేయాలని చెప్పి ఒక ప్రొవిజన్ పెట్టారు. సో ఆ ప్రొవిజన్ ప్రకారం ఏం చేశారు, మనకి దానికి ఎవరైతే ప్రైవేట్గా ఎవరైతే బ్యాంక్ ఉందో, సో వీళ్ళని టేకప్ చేసి ఆర్బీఐగా పెట్టారు. సో ఏంటైంది, ఆర్బీఐ పెట్టారు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, రైట్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిందో, అప్పుడు ఏం చేసింది, డైరెక్ట్ గవర్నమెంట్ ఒక ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం చేసి, సో ఆర్బీఐని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేసింది. సో చూడండి, అయితే మీరు అడుకోవచ్చు, బ్రో ఎలా బ్రో, లైక్ ప్రైవేట్ వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళు మార్చిస్తే ప్రైవేట్ వాళ్ళు ఫీల్ అవ్వదు. ఏం చేశారు అంటే, ఫీల్ అవుతారు కదా ఆటోమేటిక్గా, నేను ప్రైవేట్ వాడిని, గవర్నమెంట్ అది ఎలా మార్చలేదు కదా. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చింది అనమాట, లైక్ కొంత డబ్బులు ఇచ్చింది, కంపెన్సేషన్ ఇచ్చిందన్నమాట. కంపెన్సేషన్ ఇచ్చి ఆ బ్యాంక్ని టేకప్ చేసుకొని ఆర్బీఐ 1934 ద్వారా ఆర్బీఐని ఏం చేశారంటే అఫీషియల్ సెంట్రల్ బ్యాంక్గా డిక్లేర్ చేశారనమాట. అది ఇక్కడ ఉంటుంది, ఒకసారి చదివాను చూడండి, పాయింట్స్ కూడా చదివాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. చూడండి, బిఫోర్ ఎస్టాబ్లిషన్ ఆఫ్ ఆర్బీఐ ద ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ వర్ విర్చువల్లీ డన్ బై ది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఏం లేదు, అంటే చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడు పెద్ద బ్యాంక్ ఏది, ఇంపీరియల్ బ్యాంక్ కదా. ఇంపీరియల్ బ్యాంక్ అంటే ఇగో మూడు ప్రావిన్సులు కలిపి ఒక పెద్ద బ్యాంక్ క్రియేట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఏంటి, ఒకప్పుడు ఇప్పుడు మన ఇండియాలో ఎలాగైతే ఆర్బీఐ పనిచేస్తుందో, ఒకప్పుడు ఆర్బీఐ చేసే ఫంక్షన్స్ని ఎవరు చేస్తుందంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసేది అని మనకి ఆ లైన్ తాలూకు మీనింగ్ అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్, ఆర్బీఐ డీన్ స్టార్ట్ యాజ్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ బట్ యాజ్ ప్రైవేట్ హెల్డ్ బ్యాంక్, షేర్ హోల్డర్స్ బ్యాంక్. చెప్పాను కదా, ఆర్బీఐ అనేది ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంక్గా ఉండలేదన్నమాట, ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అనమాట. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఆర్బీఐ ఫస్ట్ ప్రైవేట్ ఓన్డ్ బ్యాంక్ అనమాట, ఆ తర్వాత గవర్నమెంట్ బ్యాంక్ అయింది. ఎలాగైందంటే చూడండి, అప్పుడు రాయల్ కమిషన్, విల్టనియన్ కమిషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు చెప్పిన 1935 యాక్ట్ అనుకొని చెప్పి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి. సో ఈ రాకముందు ఇప్పుడు ఏ యాక్ట్ రావాలన్నా సరే దానికి కొంతమంది ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోన ప్రజెంట్ ఏం జరుగుతుంది, యూజీసీ గైడ్లైన్స్ వచ్చాయి. నేను ప్రజెంట్ వీడియో చేస్తున్నప్పుడు యూజీసీ గైడ్లైన్స్ వచ్చాయి. సో మీరు చూస్తుంటారు యూట్యూబ్లోనే యూజీసీ వల్ల ఎలా గొడవలు అవుతున్నాయో, బీజేపీ వ్యతిరేకత పెరిగిందనమాట. సో యూజీసీ గైడ్లైన్స్ అనేది ఒకే రోజు వచ్చేవి కదా, ఒక కమిషన్ పెడతారు. ఆ కమిషన్ ఏం చేస్తుంది, ఈ రకంగా ప్లాన్స్ ఉండాలి అనుకుని ఒక కమిటీ డిసైడ్ చేస్తారనమాట కదా. సో ఈ విధంగానే ఈ ఆర్బీఐ తాలూకా అంటే మన ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ రావాలి, 1935లో మీకు చెప్పిన ఆర్బీఐ బ్యాంక్ ఉండాలని చెప్పి. సో ఈ బ్యాంక్ ఉండాలని చెప్పి డిసైడ్ ఎవరు చేశారంటే కమిటీ డిసైడ్ చేసింది. ఆ కమిటీ పేరు అంటే విల్టనియన్ కమిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అంటే చాలా ఎగ్జామ్స్ అడుగుతుంటారు. విల్టనియన్ కమిషన్ అనమాట. ఏంటది విల్టనియన్ కమిషన్. దేనికోసం వచ్చింది, ఇది సెంట్రల్ బ్యాంకు ఉండాలి అని చెప్పి 1926 రికమెండేషన్ ఇచ్చింది అనమాట. ఇండియా మొత్తం ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలి అని చెప్పింది అనమాట. అర్థమైందా లేదా? సో అదనమాట. recommended the creation of Central Bank of India on the basis of the commission the RBI Act of 1934 RBI Act చెప్పారు కదా, 1935 RBI Act ద్వారా క్రియేట్ చేశారన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా. అర్థమైందా చూడండి. This was established by the RBI in 1934, which makes it a statutory body. After independence, the RBI transferred to public ownership 1948 was passed to government to cover RBI from private shareholders to after paying appropriate compensation. చెప్పాను కదా, 1934 RBI Act ద్వారా ఏం చేశారు, ఈ 1934 ద్వారా సెంట్రల్ బ్యాంక్ అనేది క్రియేట్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ క్రియేట్ చేశారు. అది తేడింది ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో. సో ఈ ఆర్బీఐ యాక్ట్ ఉంది కదా, ఈ ఆర్బీఐ యాక్ట్ డేట్ 1934 అని చెప్పాను కదా, కాదు, ఆర్బీఐ యాక్ట్
1948 అంటే 1938ని మార్చారన్నమాట. మార్చేసి ఏం చేశారు, ఆర్బీఐ యాక్ట్ 1940 యాక్ట్ ప్రకారంగా అమెండ్ చేసి దీన్ని మన ఇండియా తాలూకా అఫీషియల్ అండ్ హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్ కింద, అంటే మొత్తం పెద్ద బ్యాంక్ కింద డిసైడ్ చేశారన్నమాట. ఇప్పుడు ఆర్బీఐ యాక్ట్ 1948 ద్వారా మళ్ళీ ఆర్బీఐ యాక్ట్ గుర్తుండాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇది ప్రైవేట్ ఓన్డ్ బ్యాంకు అయితే విల్టన్ యంగ్ కమిషన్. ఆ తర్వాత గుర్తుండాల్సింది ఆర్బీఐ యాక్ట్ 1934 కదా. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆ తర్వాత ఆర్బీఐ యాక్ట్ 1948 ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇవి గుర్తుండాలన్నమాట. ఇవి గుర్తుంటే మీకు ఇది చేయొచ్చు అనమాట. అదే కాదు, ఎంత మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళతో తీసుకుంది కాబట్టి వాళ్ళకి ఎంతకొంత డబ్బులు ఇచ్చింది అనమాట. అర్థమైంది లేదా? అంతనమాట, అయిపోయింది. మీకు ఎవల్యూషన్ చెప్పేశాను. ఆర్బీఐ ఎలా వచ్చింది చెప్పేశాను. ఆర్బీఐ టెలివిజన్ చెప్పేశాను. చూడండి, దిస్ వే ద ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1949. ఫ్రమ్ Jan 49 ఆర్బీఐ స్టార్టెడ్ వర్క్ యాజ్ గవర్నమెంట్ ఓన్ బ్యాంక్. ఇది అంతా అవసరం లేదండి. ద ఆర్బీఐ సుప్రీం మానిటరీ బ్యాంకింగ్ ఎంత అవసరం ముందు చెప్పేశాను. ఆర్బీఐ తాలూకా లైక్ ఎప్పుడైతే రివర్స్ రెపో రేట్ చెప్పినప్పుడు ఆర్బీఐ తాలూకా ఇన్ఫర్మేటివ్ చెప్పేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఎలా అయితే మీకు చెప్పాను కదా, మొత్తం బ్యాంకింగ్ సిస్టంలో రెండు యాక్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి ఆర్బీఐ యాక్ట్ 1934, నెక్స్ట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఇది హార్ట్ అనుకుంటే ఇది బ్రెయిన్ అనమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. సో చూడండి, ఆ తలక ఆయన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ తోలక ప్రొవిజన్స్ నేర్చుకొని చూడండి. రైట్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ద గవర్నమెంట్ కేమ్ అప్ టు ది బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనమాట. దిస్ యాక్ట్ అటాచెస్ టు బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1949. ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఆఫ్ 65 gives extensive powers to RBI, India's central banking authority, structure of RBI. అంతేం లేదు, సింపుల్ ఏంటంటే మీకు చెప్పిన కదా ఇంపార్టెంట్ బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ అనుకుని ఇది వచ్చిందన్నమాట. దీని నుంచి ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే 1965లో ఒక అమెండ్మెంట్ జరిగిందనమాట. 1965 ఏంటి అమెండ్మెంట్ చేశారు అంటే మార్చి ఏం చేశారంట, ఆర్బీఐ ఇస్ ది ఇండియా సెంట్రల్ బ్యాంక్ అథారిటీ. అంటే ఆర్బీఐ ఎందుకంటే పెద్ద హెడ్, ఆర్బీఐకి మించిన బ్యాంక్ లేదు, ఆర్బీఐ అన్ని బ్యాంకుల మీద పెద్దదని చెప్పి డిసైడ్ చేసిన అథారిటీ అనమాట. అదనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బీఐ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నిన్నటి క్లాస్లో చెప్పాను. ఆర్బీఐ స్ట్రక్చర్ చూడండి. ఆర్బీఐ స్ట్రక్చర్ ఇందులో ఫోర్ గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి, అంతేనా? ఒకసారి చూద్దామండి. గవర్నర్, 4 deputy governors, 2 government officials, 10 nominated directors, one from each local board. మొత్తం ఎంతమంది వచ్చారు? 4, 5, 7, 4, 11, 10 అంటే 21 మెంబర్స్ అనమాట. 21 మెంబర్స్ అంటే డైరెక్ట్ అంటే లెక్క పెట్టుకోవడానికి చెప్తాను చూడండి. అంత 4, 5, 7, 17, 21 చూడండి. టోటల్ ఎంతమంది ఉన్నారు? టోటల్ 21 మెంబర్స్ అనమాట. టోటల్ ఎంత 21 మెంబర్స్ ఉంటారు. ఆర్బీఐలోనే 21 మెంబర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మర్చిపోతారు చాలామంది, నేను కూడా మర్చిపోయాను. ఆర్బీఐ కాబట్టి 1 అనుకో, లాస్ట్ 1 కదా. సో లాస్ట్కి 1 ఉంటుంది. ఆ 1 ముందు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆర్బీఐ ఉంది కాబట్టి 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 2 ఉంటారు అనమాట. సో ఆర్బీఐలో ఎంతమంది ఉంటారు? 21 మెంబర్స్ ఉంటారు కదా. సో మానిటరీ పాలసీలో ఎంతమంది ఉంటారు? మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారని చెప్పాను. అదే మానిటరీ పాలసీ కమిటీ వేరు, ఆర్బీఐ వేరు. మానిటరీ పాలసీ కమిటీ వేరు, ఆర్బీఐ వేరు, రెండు మిక్స్ చేసికండి. చూడండి, ఇందులో 20 మెంబర్స్లోన ఫస్ట్ 10 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అంటే ప్రతి నామినేట్ చేసుకొని ఉంటారు. అటు లేదా ఒక గవర్నర్ ఉంటాడు, హెడ్ అనమాట. ఇతనే ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు. ఆర్బీఐ గవర్నర్ ఫస్ట్ మెయిన్ ఉంటారు. ఆ తర్వాత 4 ఉంటారు అనమాట. 4 సబ్ గవర్నర్ ఉంటారు, లేదా డిప్యూటీ గవర్నర్స్. 4 డిప్యూటీ గవర్నర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకెవరు ఉంటారంటే 3 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. 3 గవర్నమెంట్ అఫీషియల్స్. ఆ తర్వాత 1 ఫ్రమ్ ఈచ్ బోర్డ్. ఈచ్ 4 బోర్డ్స్ అనమాట. అంటే మీకు చెప్పారు కదా 4 బోర్డ్స్ అనుకోండి. ఏం బోర్డు అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి చూసారైతే కలకత్తా బోర్డు. సో ఈస్ట్ బోర్డు ఒకటి, ఇక్కడ మనకి కలకత్తా బోర్డు ఒకటి ఉంటుంది, మద్రాస్ బోర్డు ఉంటుంది, బొంబాయి బోర్డు ఉంటుంది, ఇక్కడ మీ నార్త్లో ఇంకేదో బోర్డు ఉంటుంది. సో 4 బోర్డుల నుంచి 4 వస్తారు అనమాట. సో మొత్తం మీద 21 మెంబర్స్ అంతే ఉంటాయి. చూడండి ఇక్కడ అంతేనా, వీళ్ళు కూడా అంతేనా? చూడండి ఒకసారి. చూడండి, ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు, 2 గవర్నమెంట్ అఫీషియల్స్. 3 అనుకుంటున్నాను నేను.
ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్. నెక్స్ట్ 1 ఫ్రమ్ ఈచ్ 4 లోకల్ బోర్డ్స్ అని చెప్పాను కదా. లోకల్ బోర్డ్స్ అంటే లైక్ కలకత్తా, మద్రాసు, బొంబాయి, నార్త్ ఏదో ఒకటి. నెక్స్ట్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ 10 మెంబర్స్ నామినేట్ అనమాట, నామినేట్ చేస్తారనమాట. తెలుసు కదా, అంతే, ఇంకేం లేదు. సో ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్, ఆల్రెడీ మీకు చెప్పేశాను. అర్థమైంది లేదా? చూడండి, గవర్నర్ తాలూకా అపాయింట్మెంట్ లైక్ గవర్నమెంట్ అంటే ఆర్బీఐ గవర్నర్ తాలూకా డీటెయిల్స్ అనమాట. సో ఎగ్జామ్ నాకు ఇంపార్టెంట్ కాదు, అసలు అడగరు, నెగ్లిజిబుల్ అనమాట. బట్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను, అన్నీ కవర్ చేయాలి కాబట్టి స్కిప్ కూడా చేయొచ్చు మీరు. ఈ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావు. చూడండి, ఆర్బీఐ గవర్నర్కి ఎవరు రిమూవ్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ రిమూవ్ చేస్తుంది అనమాట. అర్థమైంది. ఒకసారి నేను చెప్పింది స్టార్టింగ్ చెప్పేస్తాను వినండి ఒకసారి. ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు. సో ఆర్బీఐ గవర్నరు ఎవరు అపాయింట్ చేస్తారంటే, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే కమిటీ చేస్తుంది. సో కమిటీ పేరు FSRAC కమిటీ అనమాట. అంటే ఏంటి, ఫైనాన్స్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సెర్చ్ అనమాట. అంత గుర్తుపెట్టుకోండి, FRSAC కమిటీ చేస్తుంది. ఈ కమిటీ హెడ్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ అనమాట. సో ఆర్బీఐ గవర్నర్కి ఎవరు అపాయింట్ చేస్తారంటే క్యాబినెట్ సెక్రటరీ అపాయింట్ చేస్తారు. కమిటీ అంటే FRSAC అంటే ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సెర్చ్ కమిటీ అనమాట. ఇది అంటే ఒకటి గుర్తుపెట్టుకుని అంటే క్యాబినెట్ సెక్రటరీ చేస్తారు. అర్థమైంది లేదా? సో క్యాబినెట్ సెక్రటరీ వాడు సొంతంగా చేసుకుంటారో కాదు, గవర్నమెంట్ తాలూకా రికమెండేషన్ ప్రకారం జరుగుద్ది అనమాట. ఆర్బీఐ గవర్నర్ తాలూకా అపాయింట్మెంట్ అంతటా. రీఅపాయింట్మెంట్ అంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెసిడెంట్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అపాయింట్ అవ్వచ్చు. బట్ మన ఇండియాలో 5 times కంటే ఎక్కువ సార్లు ఉంచారు అనమాట. సో ఆర్బీఐ గవర్నర్ కూడా రీఅపాయింట్మెంట్ అవ్వచ్చు, రీఅపాయింట్మెంట్ ఛాన్స్ ఉంది. అర్థం లేదా? సో క్వాలిఫికేషన్ అంటే నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. కరెక్ట్గా స్పెసిఫై చేసి ఏ క్వాలిఫికేషన్స్ లేవు. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ మాసం కేటేస్తారంటే ద ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ వస్తుంది అనమాట. సో కాన్స్టిట్యూషన్ మెన్షన్ ఎక్కడ చేయలేదు అనమాట. ఆర్బీఐ గవర్నర్ తాలూకా ప్రొవిజన్ ఎక్కడ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. ఓన్లీ లైక్ చెప్పాను కదా, ఆర్బీఐ యాక్ట్, నెక్స్ట్ బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారానే మనకి ఈ తాలూకా ఆర్బీఐ గవర్నర్ గారు ప్రస్తావన వచ్చింది అనమాట. మళ్ళీ చెప్తాను, ఎక్కడైతే మీరు తప్పు చేసుకుంటే నేను చెప్పేస్తాను ముందు. రిమూవల్ అంటే చెప్పాను, ఎవరైతే రిమూవ్ చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ గెజెట్ లేదా నోటిఫికేషన్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ రిమూవ్ చేసేయచ్చు అంతే. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అనమాట. మన అక్కడి వరకు వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా, డేట్ గెట్ చేస్తుంది చూడండి. ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ అంటే హెడ్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. హెడ్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్. నెక్స్ట్ ఏంటి, హెడ్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్. ఆ తర్వాత మనీ వాచ్ డాగ్ అనమాట. మనీ వాచ్ డాగ్ అంటే నేను లైక్ సింపుల్ చెప్తాను, గుర్తుండడం కోసం ఈజీ చెప్తాను అనమాట. మనీ వాచ్ డాగ్ అంటే ఇక్కడ నుంచి చెప్పండి, మానిటరీ మేనేజ్మెంట్ ఇవన్నీ రకం చెప్పలేదు అంటే మీకు ఎలా గుర్తుండడం కోసం అలా చెప్తున్నాను అనమాట. మనీ వాచ్ డాగ్ అంటారు. నెక్స్ట్ బ్యాంకర్ అండ్ డెప్ట్ మేనేజర్. టు బోత్ కమర్షియల్, కోఆపరేటివ్, నెక్స్ట్ గవర్నమెంట్. అర్థం కదా. ఫస్ట్ హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్, నెక్స్ట్ మనీ వాచ్ డాగ్, నెక్స్ట్ బ్యాంక్ అండ్ డెప్ట్ మేనేజర్, నెక్స్ట్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. అర్థమైతే చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే పేర్లు మీకు అర్థమైపోతుంది. ఏంటి అంటే అన్ని బ్యాంకుల హెడ్ అనమాట. అర్థమైంది లేదా? అర్థమైతే లేదా? బ్యాంక్ హెడ్ కంటే పెద్ద హెడ్ ఇదే అనమాట. నెక్స్ట్ మనీ వాచ్ డాగ్లో 2 ఉంటాయి, 2 ప్రొవిజన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే రెగ్యులేటర్, నెక్స్ట్ అప్రైజర్. గలీజ్ అయిపోతుంది, వినండి ఒకసారి. అంటే చూడండి, మనీ వాచ్ డాగ్లోనా వాచ్ డాగ్ అంటే ఏంటంటే, డాగ్ అంటే కుక్క అనుకోవద్దండి. వాచ్ డాగ్ అంటే తెలుగులో ఏంటంటే నిగ్రహణ లేకపోతే సంథింగ్ అంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామ్లో మీరు రాస్తారు అనుకోండి, ఇన్విజిలేటర్ మీకు ఏం చేస్తాడు, మీ మీద నిగ్రహం ఉంచుతాడు. సారీ తప్పు మాట్లాడితే అనుకోండి. నిఘా అంటే మనీ మీద నిఘా ఉంచే ఇదనమాట.
ఇది ఆర్బీఐ అనమాట. సో నిఘా ఎలా ఉంచుతుంది, రెండు రకాలుగా ఉంచుతుంది. ఒకటి అప్రైజర్ అంటే తెలుసు కదా, అంటే ఇండియాలో మనీ క్రియేషన్ లేదా మనీ ఎంత క్రియేషన్ అవ్వాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆర్బీఐ డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ రెగ్యులేటర్ అనమాట. రెగ్యులేటర్ అంటే మన ఇండియాలో డబ్బులు రెగ్యులేట్ చేస్తారనమాట. రెపో రేట్ పెంచడము, మనీ సప్లై తగ్గించడము, పెంచడం ఇవన్నీ చేస్తుంది. ప్లస్ ఫారెన్ కరెన్సీ ఉంది కదా, ఫారెన్ కరెన్సీని కూడా ఇదే రెగ్యులేట్ చేస్తారనమాట. అది మనీ వాచ్ డాగ్ అనమాట. ఫస్ట్ ఏంటి చెప్పాను, హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్ అనమాట. హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్. నెక్స్ట్ మనీ వాచ్ డాగ్లో రెండు ఉంటాయి, అప్రైజర్, రెగ్యులేటర్. అది నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను నేను, డెప్ట్ మేనేజ్మెంట్ అండ్ బ్యాంకర్ అనమాట. అంటే చూడండి, బ్యాంకర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ పెట్టాను, నాకు డబ్బులు కావాలి లేదా, సో డబ్బులు నాకు ఎక్కడ వస్తుంది, ఆర్బీఐ నుంచి నేను పెట్టుకుంటాను అనమాట. ఆర్బీఐ బ్రో నాకు డబ్బులు అంటే ఆర్బీఐ ఏం చేస్తే నేను డబ్బులు పంపిస్తాను అనమాట. సో ఇది ఆర్బీఐ పంపిస్తుంది నాకు కదా. సో బ్యాంకర్ ఆఫ్ ది బ్యాంక్ అనమాట. అంటే నాకు డబ్బులు ఇస్తుంది నాకు. సో బ్యాంకులకి బ్యాంకర్ లాగా ఇది డిసైడ్ చేస్తాను అనమాట. డెప్ట్ మేనేజర్ అంటే చూడండి, డెప్ట్ మేనేజర్ ఇద్దరికి డెప్ట్ మేనేజ్ చేస్తుంది. ఒకటి గవర్నమెంట్కి, నెక్స్ట్ బ్యాంక్స్కి కదా. సో గవర్నమెంట్ చూడండి, మీకు తెలుసు లైక్ ఫిజికల్ ఇవంతా 10th క్లాస్లో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్ బడ్జెట్ వేసుకుంది. బడ్జెట్ ఎంత 2026కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్లు బడ్జెట్ వేసుకుంది. 500 కోట్లు బడ్జెట్ వేసుకుంది కదా. సో నాకు యూరోను మొత్తం ఖర్చు పెట్టినప్పుడు ఎంత అయింది, ఒక 200 కోట్లు ఎక్స్ట్రా అయిపోయింది అనమాట కదా. సో 200 కోట్లు ఏం చేస్తుంది, ఈ లైక్ గవర్నమెంట్ అనేది నాకు 200 కోట్లు కావాలా ఆర్బీఐ బ్రో అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, సరే గవర్నమెంట్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ దాని సెక్యూరిటీస్ని కొనుక్కొని మనీ అనేది రిలీజ్ చేస్తారనమాట. అర్థం లేదా. సో ఈ రకంగా డెప్ట్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తుంది ఆర్బీఐ అనమాట. అర్థమైంది లేదా. నెక్స్ట్ ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ 3 ఫంక్షన్స్ చెప్పేసాను. ఫస్ట్ ఏంటి, హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్. నెక్స్ట్ బ్యాంక్ వాచ్ డాగ్ అంటే అప్రైజర్, రెగ్యులేటర్. ఆ తర్వాత డెప్ట్ మేనేజ్మెంట్ అండ్ బ్యాంకర్స్ అనమాట. బ్యాంకింగ్ మేనేజ్మెంట్, డెప్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అనమాట. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే చూడండి ఒకసారి, ఇట్ కీప్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ ఆఫ్ ది బ్యాంక్ లైక్ క్యాష్ రిజర్వ్ రేషియో విత్ ఇట్ to provide financial assistance to bank against mortgage securities. Lender of last resort because it provides liquidity to banks having temporary crisis. Lender of last resort అంటే బ్యాంక్ ఆఫ్ ది బ్యాంక్స్ అని అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్బీఐ ఉంది. సో ఎస్బీఐకి డబ్బులు కావాలి. అప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది, ఐసిఐసి బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. ఐసిఐసి బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండవు. అదే ఇంకా ఎక్కడికి వెళ్తుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది, అక్కడ డబ్బులు ఉండవు. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ డబ్బులు ఉండవు. సో ఆర్బీఐ ఏం చేస్తే లాస్ట్కి వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు అనమాట. అంటే లాస్ట్ రిసార్ట్, అంటే నాకు ఇంకా హోప్ లేదు, అన్ని బ్యాంకులకి నేనే కావాలంటే మనకి ఆర్బీఐ అనేది ఆ రకంగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆర్బీఐ మనకి ఏం చేస్తుంది, ఆ రకంగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మళ్ళీ చూడండి ఒకసారి, ఫస్ట్ హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్, మనీ వాచ్ డాగ్, బ్యాంకర్ అండ్ డెప్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అనమాట. ఈ విధంగా ఆర్బీఐ ఫంక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అంటే డైరెక్ట్గా ఇక్కడతో మీకు బ్యాంకింగ్ తాలూకా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లోన మన ఇండియాలో బ్యాంక్స్ ఏంటి చూడండి. బ్యాంక్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, కమర్షియల్ బ్యాంక్ ఏంటి, కార్పొరేట్ బ్యాంక్ ఏంటి, ఎన్బిఎఫ్సి ఏంటి, ప్రైవేట్ డీలర్స్ ఏంటి, ఏఎఫ్ఏ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్తాను అనమాట. సో చాలా జాగ్రత్తగా వినండి, అర్థం లేదా. సో చాలా బోరింగ్ ఉంటుంది టాపిక్, ఈ బ్యాంకింగ్ టాపిక్ అనేది నాకు కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది. బట్ మరి ఏం చేయలేము అనమాట, క్వశ్చన్స్ నుంచి వస్తుంటాయి. సో ఈ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇండియాలో ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్, ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెలుసు కదా. ఫైనాన్షియల్ అంటే ఏంటి, డబ్బులతో లావాదేవీలతో కూడుకున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బ్యాంక్స్ కింద వస్తాయి అనమాట. సో డబ్బులు లావాదేవీలు చాలా రకాలు చేస్తుంది. ఒక బ్యాంక్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అర్థమవుతుందా. సో ఈ చార్ట్ మొత్తం నేను ఒకసారి రఫ్గా వేస్తాను మీకు ఐడియా రావడం కోసం. ఆ తర్వాత మీరు అనేది చేయొచ్చు అనమాట. మీరు కూడా ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి, లేదా నేను లైక్ టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా నేను మెటీరియల్ అప్లోడ్ చేశాను, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. చూడొచ్చు కదా. సో ప్రతి ఒక్క బ్యాంక్ నేర్చుకోతున్నాం, షెడ్యూల్ ఏంటి, నాన్ షెడ్యూల్ ఏంటి, అర్బన్ కోఆపరేటివ్, రూరల్ కోఆపరేటివ్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ డీలర్స్, ఈ మొత్తం చేయమనుకోండి మనం డైరెక్ట్గా బ్యాంకింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇది కొంచెం పెద్ద టాపిక్, మినిమం ఒక గంటన్నర ఈజీగా అయిపోవచ్చు. సో నేను ఒక 2 పార్ట్స్గా చేయడానికి ట్రై చేస్తాను, లేదా ఒకే పార్ట్లో పెట్టడం కోసం ట్రై చేస్తాను అనమాట. అర్థమైంది లేదా. సో చూడండి ఒకసారి, ఫస్ట్ ఒకసారి టేబుల్ వేసుకుందాం. సో జస్ట్ ఇక్కడ రఫ్ వర్క్ వేస్తాను, అంటే రఫ్గా ఒక టేబుల్ వేస్తాను, కింద ఒక టేబుల్ ఉంది, కింద టేబుల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ ఇది రఫ్గా వేసిన తర్వాత మెయిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. చూడండి
ఫస్ట్ బ్యాంక్స్ కదా. సో బ్యాంక్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. బ్యాంక్స్ అంటే ఏంటంటే మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి చూడండి, ఒకటి లైక్ నార్మల్ బ్యాంక్స్, నెక్స్ట్ బ్యాంక్స్, నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. అంటే చూడండి, బ్యాంక్స్కి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ తేడా ఏంటంటే, ఈ ఎన్బిఎఫ్ఏ అనేవి డైరెక్ట్గా బ్యాంక్స్ తాలూకా ఫ్రేమ్వర్క్, బ్యాంక్స్ తాలూకా రూల్స్ ఇవేం ఫాలో అవ్వనమాట. దీనికి సెపరేట్ రూల్స్, సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. చూడండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్న ఇంటర్మీడియట్స్ అని ఒకటే అనమాట. సో అది దానికి ఉంటాయి అనమాట. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో 3 ఉంటాయి. ఒకటి ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి మామూలుగా ఉంటాయి కదా, 3 టైప్స్ ఉంటాయి అనమాట. చూడండి, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైమరీ డీలర్స్, ఏఐఎఫ్ఏస్ అనమాట. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ప్రైమరీ డీలర్స్, అది పీడిఏ ఉంటుంది, ప్రైమరీ డీలర్స్. నెక్స్ట్ సిఐసి అనమాట. సిఐసి చూడండి, అంటే లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఎన్బిఎఫ్సిస్ గురించి చదవాలి, నెక్స్ట్ ఏఎఫ్ఏ గురించి నేర్చుకోవాలన్నమాట. ఈ రెండు ఎన్బిఎఫ్ఏస్లో అడుగుతారు అనమాట ఎగ్జామ్స్లో. సో బ్యాంక్స్లోనే 2 టైప్స్ ఉంటాయి అనమాట. బ్యాంక్స్లో 2 టైప్స్ ఉంటాయి. కమర్షియల్ కోఆపరేటివ్స్ ఉంటాయి. కమర్షియల్ కోఆపరేటివ్స్ అనమాట. కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ కమర్షియల్ బ్యాంక్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి షెడ్యూల్డ్, ఒకటి నాన్ షెడ్యూల్డ్. అన్షెడ్యూల్డ్ అని, నాన్ షెడ్యూల్డ్ అని ఒకటే అనమాట. సో ఏదో ఒకటి అన్షెడ్యూల్డ్ వేసుకుందాం. ఈ కోఆపరేటివ్స్లో 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆపరేటివ్, నెక్స్ట్ ఏంటిది సారీ అంటే కోఆపరేటివ్స్లో 2 ఉంటాయి. ఫస్ట్ రూరల్ కోఆపరేటివ్, నెక్స్ట్ అర్బన్ కోఆపరేటివ్ అనమాట. సో రూరల్లో కూడా 3 టైప్స్ ఉంటాయి, అర్బన్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. మనం తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ ఎక్కువ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ కమర్షియల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ ఆఫ్ టైమ్స్ వస్తాయి. నెక్స్ట్ రూరల్లోనే పిఎస్సిఎస్ ఉంటుంది, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పి, అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అర్బన్లోనే ఎస్ఎస్సిబి అని ఉంటుంది ఒకటి, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. షెడ్యూల్డ్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎటువంటి అంటే ప్రైవేట్ బ్యాంకు, పబ్లిక్ బ్యాంకు, ఫారెన్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్. ఆర్ఆర్బీ అంటే లైక్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఇది రూరల్ రీజనల్ బ్యాంక్స్ అనమాట. ఆర్ఆర్బీ అంటే రూరల్ రీజనల్ బ్యాంక్స్. ఆ తర్వాత ఇంకేంటంటే ఇక్కడ నాన్ షెడ్యూల్డ్లోనే ఎల్ఐబి ఉంటుంది అనమాట. అంటే లార్జ్ ఏరియా బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్ఎఫ్బీస్ ఉంటాయి, సంథింగ్ ఇంకేవేవి ఉంటాయి అనమాట. ఇక్కడ అదేనా చూడండి, ఎస్ఎఫ్బీస్, పేమెంట్ బ్యాంక్స్, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదనమాట. అది ఇందులో చూడండి, ఈ ఫ్రేమ్వర్క్లోన మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ప్గా పెడతాం చూడండి, పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు, ఫారెన్ బ్యాంక్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆర్ఆర్బీస్. ఆ తర్వాత మళ్ళీ చెప్పిన ప్యాక్స్ అనుకోండి, ఇది ప్యాక్స్. నెక్స్ట్ డిసిసిబి అనేది ఉంది, డిసిసిబిది ఒకటి. ఆ తర్వాత ఇది అవసరం లేదు, ఇవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఇందులో చూడండి, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పాను కదా, ఎన్బిఎఫ్సిస్ ఇవి ఇంపార్టెంట్ చెప్పి, ఇవి అన్ని ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్లో మీరు ఏం నేర్చుకోకపోయినా బాగా నేర్చుకొస్తే అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆ తర్వాత పేమెంట్స్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నెక్స్ట్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సిస్టమ్ బ్యాంక్స్, నాబార్డ్, ఎగ్జిమ్ అంటే అదే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్ అనమాట. ఇవి నేర్చుకోవాలన్నమాట. అర్థమైంది కదా. సో బేసికలీ ఇండియాలో బ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఫ్రేమ్వర్క్లో వస్తాయి అనమాట. చూడండి, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ డీలర్స్ ఆర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. ఇది అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేసాను మీకు. ఇంపార్టెంట్ చెప్తాను అనమాట. ఎందుకంటే
మీరు ఎంత నేర్చుకొని ఏది అంటే ఐ మీన్ ఏది అన్ఇంపార్టెంట్ నేర్చుకున్నట్టు మీకు టైం వేస్ట్, నేను చెప్పినట్టు నాకు టైం వేస్ట్. నేను ఎలా చెప్తానంటే ఎగ్జామ్లో మీకు ఏమైతే ఇస్తుందో, ఎగ్జామ్లో మీకు ఎలాంటివి అయితే వస్తాయో అలా చెప్తాను అనమాట. సో మాక్సిమం ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కానీ ఎందులో కూడా లైక్ ఈ బ్యాంక్స్ గురించి అడగరు, ఓన్లీ యూపీఎస్సీలో అడుగుతారు, యూపీఎస్సీ స్టేట్ పిఎస్ఎస్లో అడుగుతారు, గ్రూప్స్లో అడుగుతారు. సో అందరికి బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. అర్థమైంది చూడండి. సో షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి? షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఆర్బీ యాక్ట్ అని చెప్పాను మీకు, ఆర్బీ యాక్ట్ 1934 అనుకుని, ఆర్బీ యాక్ట్ 1934లో షెడ్యూల్స్ ఉంటాయి కదా, సెకండ్ షెడ్యూల్లో ఏ బ్యాంక్స్ అయితే ఉంటాయో వాటిని షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు అనమాట. చూడండి, షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్ దోస్ మెన్షన్ ఇన్ ది సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది ఆర్బీఐ యాక్ట్. అంటే ఆర్బీఐ యాక్ట్లోన మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ యాక్ట్ 34లో సెకండ్ షెడ్యూల్ ఏవైతే బ్యాంక్స్ అయితే ఐ మీన్ ఫిక్స్ అయ్యి ఉంటాయో వాటి మనం షెడ్యూల్ బ్యాంక్స్ అంటాం. సో చూడండి, అంటే షెడ్యూల్ బ్యాంక్ అవ్వడానికి కోసం కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. కొన్ని పారామీటర్స్ అంటే ఏంటి, కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. అంటే 5 lakhs paid up capital ఉండాలి. 5 lakhs paid up capital అంటే ఏంటి చూడండి. 5 lakhs paid up capital ప్లస్ రిజర్వ్స్ అంటే ఏంటంటే చెప్తాను చూడండి. అంటే పేడప్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ పెట్టాను అనమాట. సో బ్యాంక్ అంటే నా డబ్బులు పెడతాను కదా, నేను నా డబ్బులు కాకుండా నా ఫ్రెండ్ అయినా లేదా ఇంకెవరైనా సరే నేను పెట్టిన బ్యాంక్లో 5 lakhs పెట్టాలన్నమాట, లేదా నేనే డబ్బులు పెట్టాలన్నమాట. 5 lakhs అనేది రిజర్వ్గా పెట్టాలి, ఏదో ఏ షెడ్యూల్ బ్యాంక్స్లో పెట్టాలంటే. అర్థమైంది లేదా? సో అది నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను, సో మళ్ళీ చెప్పలేను. సో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ కూడా మంచి అంటే ఐ మీన్ జెన్యున్గా చేయాలన్నమాట. అగ్రిగోల్డ్ అలాగా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ చేయకూడదు అదనమాట. 5 lakhs paid up capital ఉండాలి, గుడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఉండాలి, మంచిగా ఎథికల్ వేలోన బ్యాంకింగ్ చేయాలన్నమాట. వాటి క్వాలిఫికేషన్స్ ఇవి ఎక్కడ మెన్షన్ అయ్యి ఉంటాయి, సెకండ్ షెడ్యూల్ మెన్షన్ అయ్యి ఉంటాయి. ఈ యాక్ట్లో ఆర్బీఐ యాక్ట్ 1934లో అనమాట. చూడండి, షెడ్యూల్ బ్యాంక్ నాన్ షెడ్యూల్ బ్యాంక్కి ఐ మీన్ డిఫరెన్స్ ఏంటి? షెడ్యూల్ బ్యాంక్ అంటే తెలుసు కదా, సిఆర్ఆర్ ఆర్బీఐతో మెయింటైన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ బ్యాంక్స్లోన సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ గురించి చెప్పాను కదా, ఇంకోసారి చెప్పించండి. సిఆర్ఆర్ అంటే ఆర్బీఐ దగ్గర అంటే మనం పెట్టుకున్న డబ్బులు, ఎస్ఎల్ఆర్ అంటే మనం సొంతంగా పెట్టుకున్న డబ్బులు. సో నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఏంటంటే సిఆర్ఆర్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. బట్ షెడ్యూల్ బ్యాంక్స్ ఏంటంటే సిఆర్ఆర్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అర్థమైంది లేదా? నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ డిస్క్రిప్షన్తో డబ్బులు వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక బ్యాంక్ పెట్టాను అనమాట. నా బ్యాంక్ ఇది షెడ్యూల్ బ్యాంక్ అనమాట. సో నా బ్యాంక్కి ఒక 2,000 కోట్లు అవసరం వచ్చిందనమాట. సో అప్పుడు ఏం చేస్తాను, నేను వెళ్ళి ఆర్బీఐ అడగనా, ఆర్బీఐ ఏమో నాకు ఇస్తుంది అనమాట. ఎందుకు, నేను పెట్టిన షెడ్యూల్ బ్యాంక్ కాబట్టి నాకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి నాకు 2,000 కోట్లు అప్పేస్తాను అనమాట. అది నాన్ షెడ్యూల్ బ్యాంక్ వెళ్ళింది అనుకో, అక్కడ ఆర్బీఐ ఇష్టం అనమాట, ఇస్తే అప్పు లేదనమాట, అంటే ఫిక్స్ కాదనమాట, అంటే సెక్యూరిటీ ఉండదన్నమాట నాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి అయితే. బట్ షెడ్యూల్ బ్యాంక్స్కి అయితే సెక్యూరిటీ ఉంటుంది. అర్థం లేదా? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్స్ అనమాట. ఇవన్నీ ఆర్బీఐ అండర్ యాక్ట్ వస్తాయి అనమాట. మిగతా అంటే ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వస్తాయి. అనమాట. బట్ షెడ్యూల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ యాక్ట్ కింద వస్తాయి. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. మళ్ళీ చెప్తాను చూడండి. షెడ్యూల్ బ్యాంక్స్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్బీఐ యాక్ట్ కింద వస్తాయి. షెడ్యూల్ బ్యాంక్స్ డబ్బులు వాళ్ళతో పెట్టుకోవచ్చు, లైక్ సిఆర్ఆర్ అంటే ఐ మీన్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. నెక్స్ట్ విండో ఓపెన్ ఉంటుంది, అంటే పోస్ట్ క్రెడిట్ విండో అనమాట. అంటే దాని దగ్గర డబ్బులు అయిపోయినా సరే ఎక్స్ట్రా డబ్బులు ఆర్బీఐ దగ్గర అడిగి తీసుకోగలుగుతారు అనమాట. ఈ 3 ఫెసిలిటీస్ ఐ మీన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఉంటాయి. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి అయితే అవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వస్తే సిఆర్ఆర్ వాటితో మెయింటైన్ చేసుకోవచ్చు, ఆర్బీఐ డిస్క్రిప్షన్ అనమాట, అదనమాట. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్ చెప్పారు కదా, షెడ్యూల్ బ్యాంక్స్ అనేవి ఐ మీన్ కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి షెడ్యూల్డ్, అన్షెడ్యూల్డ్ కదా. సో కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ తేడా ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ ఏంటంటే ఇందులో ఎక్కువ లైక్ ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది అనమాట. ప్రాఫిట్ మోటివ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది అనమాట, టార్గెట్ ఓరియంటెడ్గా. బట్ పబ్లిక్ సెక్టర్ అంటాను. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే అవి లైక్ ఇండివిజువల్ ప్రాఫిట్ కంటే ఎక్కువ వెల్ఫేర్ కోసం ఎక్కువ మోటివ్ ఉంటుంది అనమాట. చూడండి, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ప్రాఫిట్ మోటివ్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే వెల్ఫేర్ మోటివ్. అంటే మెయిన్ డిఫరెన్స్ అనమాట. చూడండి, చెప్పారు కదా మీకు కమర్షియల్ బ్యాంక్స్లోన ఒక ఎన్ని టైప్స్ వస్తాయి, 4 టైప్స్ వస్తాయని చెప్పాను. ఫస్ట్ది ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ఫారెన్ బ్యాంక్స్, ఆర్ఆర్బీసీ సంథింగ్ ఏమైనా వస్తాయి. సో ఒకటి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ చూడండి,
కమర్షియల్ బ్యాంక్ డెఫినేషన్ ఏంటో నేను చెప్పేసి జాగ్రత్తగా వినండి. మొత్తం చదవ పీడిఎఫ్ మళ్ళీ చదివితే మీకు లాభం ఉంటుంది, నాకు లాభం ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అనమాట. చెప్పాను కదా, కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ప్రాఫిట్ మోటివ్తో ఉంటాయి అనమాట. అర్థమైంది లేదా? Public deposits are the main source of the funds of these banks. They have unified structure and owned by government, state or private entity. చెప్పాను కదా, కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ప్రాఫిట్ మోటివ్ ఉంటాయి. ప్రాఫిట్ మోటివ్తో ఇవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో యూనిఫైడ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా ఇచ్చేయాలి, రూల్స్ ఉంటాయి, ప్రతి రూల్ ఉంటుంది అనమాట. సో అదనమాట. సో దీనికి కమర్షియల్ బ్యాంక్స్కి ప్రైవేట్ హెడ్స్ ఉంటారు, పబ్లిక్ హెడ్స్ ఉంటారు, ఎవరైనా హెడ్స్ ఉంటారు అనమాట. అర్థమైంది లేదా? సో అది కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళ డెఫినేషన్ అనమాట. సో చూడండి, ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు ఎవరైతే పబ్లిక్ అని డిపాజిట్ చేసుకుంటారు మనీ, సో ఆ మనీని రొటేట్ చేసుకుంటూ ప్రాఫిట్ సంపాదిస్తారు అనమాట. ఏంటి? కమర్షియల్ బ్యాంక్ అనమాట. అది కమర్షియల్ బ్యాంక్స్ వల్ల ఇదనమాట. అంటారు దానికి ఫంక్షనింగ్ అనమాట. సో కమర్షియల్ బ్యాంక్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ గురించి నేర్చుకుందాం మనం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో నాకు తెలిసి ఒకవేళ క్లాస్ అనేది లెంతీ అయిపోయింది అనుకోండి, 1 అవర్ కంటే అయిపోయింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే రేపు కొంచెం నెక్స్ట్ పార్ట్లో ఇంకొంచెం డిస్కస్ చేయడం ట్రై చేస్తాను. చూడండి, సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక కేక్ అనుకోండి. కేక్లోనే మొత్తం ఎంత 100% ఉంటుంది కదా. సో కేక్లో 100%లోనా 51% కానీ ఎవరి దగ్గర అయితే ఆ కేక్ ఉంటుందో, అంటే కేక్ ఉంటుందో, లేకపోతే అలాగొద్దని ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇది ఒక జాగా అనుకోండి, ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ ప్రైస్ ఎంత 100 రూపీస్ అనమాట. సో ఎవరైతే 51 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తారో వాడికి ల్యాండ్ మీద పూర్తి అధికారం ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఎవరికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటంటే, ఏ బ్యాంకులో అయితే 51% గవర్నమెంట్ స్టేక్స్ ఉంటాయో, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఆధీనం ఉంటుందో, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. అది లేదా అంటే మెజారిటీ స్టేక్స్ ఉన్నట్టుగా. చూడు, అదే ఉంటుంది ఇక్కడ. మెజారిటీ స్టేక్స్ 51% ఓన్డ్ బై గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్. అంటే గవర్నమెంట్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఏదో ఒక బ్యాంక్లో కానీ 51% స్టేక్స్ ఉంటే అవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నమాట. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ముందే చెప్పాను. ఫస్ట్ ఇది ఇంపీరియల్ బ్యాంక్లో ఆ తర్వాత నేషనలైజ్ చేసి మళ్ళీ SBI Act 1955 క్రియేట్ చేసి మళ్ళీ SBIగా మార్చారు, అంటే SBIగా మార్చారు అనుకుని మీకు ముందే చెప్పేశాను నేను. సో దాన్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ ఏమంటారు? నేషనలైజేషన్ అంటారు. నేషనలైజేషన్ ప్రాసెస్ అంటారు అనమాట. అర్థమైంది లేదా? సో ఇది నేను ముందు క్లాస్లో చెప్పేశాను నేను. సో చూడండి, రీక్యాపిటలైజేషన్ PSBs అంటే ఏం లేదు. చూడండి, ఫస్ట్ పుట్టింగ్ క్యాపిటల్ ఇంటూ PSB ఫ్రమ్ బడ్జెటరీ రీజన్స్, సెకండ్ ఇక బాండ్స్ గవర్నమెంట్ ఇష్యూస్ క్యాష్ ఫ్రమ్ PSB. ఇదంతా అవసరం లేదులేండి. అంటే PSB అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని రీక్యాపిటలైజ్ చేయడం అనమాట. రీక్యాపిటలైజ్ చేయడాన్ని ఆ ప్రాసెస్ అంత ఇంపార్టెంట్ కాదు. ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ కాదు, మెయిన్స్ ఓరియంటెడ్గా అయితే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో నేను ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా చెప్తున్నాను కాబట్టి టార్గెట్ బేస్కి వెళ్దాం అనమాట. మీకు మెటీరియల్ కావాలంటే చెప్పారు కదా, టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను, తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేషనలైజేషన్ గురించి మొత్తం చెప్పేశాను నేను. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పాను ఆల్రెడీ. ఎక్కడైతే 51% షేర్స్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటే వాడిని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ICICI, యాక్సిస్, HDFC అనమాట. ఇంకేం లేదు. నెక్స్ట్ ఫారెన్ బ్యాంక్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి ఒకసారి. ఫారెన్ బ్యాంక్స్ అంటే మీకు ఒక ఐడియా చెప్తాను చూడండి. ఫారెన్ బ్యాంక్స్ అంటే చూడండి, ఇది USAలోన ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదేంటిది ఇండియాలో ఉంది ICICI బ్యాంక్ అనమాట కదా. సో మధ్యన ఒక ఫారెన్ బ్యాంక్ XYZ ఉందనుకోండి. సో నేను ఒక ఏంటారు దానికి, ఒక ఇండియన్ పర్సన్ అనమాట. సో నేనేం చేశాను, అమెరికా వెళ్ళాలనుకుంటే నాకు అమెరికా డాలర్స్ కావాలి కదా. సో డాలర్స్ కావాలంటే ఏం చేస్తాను నేను, మన ఎక్కడైతే మనకి డిప్లొమాటిక్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి రూపీస్ ఎక్స్చేంజ్ చేసి ఆ తర్వాత డాలర్ తీసుకుంటాను. అలా కాకుండా అదైతే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కోసం నేను ఒక ఎగ్జాంపుల్ USAలో నేను 1000 crores నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఫారెన్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఫారెన్ బ్యాంక్ ద్వారా వేరే కంట్రీస్ మనం వేరే కంట్రీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, ట్రాన్సాక్షన్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. అదే చూడండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ హ్యావ్ సర్వ్ కస్టమర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ రిఫర్ టు యాజ్ ది ఫారెన్ బ్యాంక్స్. చెప్పాను కదా, ఇన్ ఇండియా ఇది USA, బయట కంట్రీలో ఉంటుంది అనమాట. సో ఇదేం చేస్తుందంటే రెండుకి మొత్తం చేస్తుంది, అంటే ఫంక్షనింగ్ చేస్తుంది అనమాట. ఫారెన్ బ్యాంక్స్ అకౌంట్ ఓన్లీ 1% ఆఫ్ ది కంట్రీస్ బ్రాంచ్ నెట్వర్క్, బట్ దే కాంట్రిబ్యూట్ 11% ఆఫ్ ది బ్యాంకింగ్ ప్రాఫిట్స్. ఈసారి ఎంత ఇంపార్టెంట్, ఫారెన్ బ్యాంక్స్ అనేవి ఓన్లీ 1% ఉంటాయంట, బట్ టోటల్ ఇండియాలో ఓవరాల్గా చూసుకుంటే 11% ప్రాఫిట్ జనరేట్ చేస్తుంట. ప్రాఫిట్ ఎలా జనరేట్ చేస్తే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు కదా, ఇండియా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు ఇండియా $1 వాల్యూ ఇండియాలో 90 రూపీస్ అనమాట. సో చూసుకోవచ్చు, ఎవరైతే ఈ బ్యాంక్ అనేది డాలర్కి రూపీస్కి చేంజ్ చేసింది అనుకో, వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది ఫారెన్ బ్యాంక్స్కి.
నెక్స్ట్ చూడండి, సర్వీస్ ప్రొవైడెడ్. మీకు ఏం చెప్పాను, సర్వీస్ ఏం చేస్తారు? ట్రేడ్ ఫైనాన్స్, హోల్సేల్ లెండింగ్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ట్రెజరీ సర్వీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట. నార్మల్గా మీకు చదువుకుంటే అర్థమైపోద్ది. నెక్స్ట్ డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే చూడండి, డిఫరెన్షియల్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా అంటే దీని మీనింగ్లో ఏంటంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే బ్యాంక్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఏ బ్యాంక్ అయితే డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుందో వాటిని ఏమంటాం డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటాం అనమాట. అంటే ప్రతి ఒక్క బ్యాంక్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. అర్థమైంది లేదా? సో వీటిలో మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం. మనం ఫైనాన్షియల్ ఇంక్లూజ్ చేయడం, టార్గెట్ బడ్జెటింగ్ అనమాట. టార్గెట్ బడ్జెటింగ్, బూస్ట్ సేవింగ్ కల్చర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డిఫరెన్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక గోల్ ఉంటుంది, ఒక సెక్షన్ ఆఫ్ టార్గెట్ చేసుకొని వాళ్ళు పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ అందరికీ తెలిసేది, మీ అందరికీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్లోన మీకు తెలుసు ఇది కోస్ట్ అనుకోండి, ఇది కోస్ట్ ఏరియా. మీ అందరికీ తెలుసు ఇది కోస్ట్ ఏరియా అనుకొని చెప్పి. సో ఈ కోస్ట్ ఏరియా రేట్ ఎక్కువ పెరుగుతుంది, లైక్ ఫిష్ ఎక్కువ పెరుగుతుంది కదా. సో నేనేం చేస్తానంటే, కానీ అక్కడ ఫిషర్మెన్స్ ఉంటారు కదా, ఎవరైతే చేపలు పడుతూ ఉంటారో, సో చేపలు పట్టిన వాళ్ళకి డబ్బులు రావన్నమాట. ఏమంటారు దానికి, క్రెడిట్ ఉండదు. క్రెడిట్ అంటే దానికి లైక్ వాళ్ళకి బోట్ కొనడానికి కోసం, నెట్ కొనడానికి కోసం, చేపలకి ఎరువులు కొనడానికి కోసం అవన్నీ లైక్ నార్మల్ బ్యాంక్స్ వేస్తే ఇవ్వరు అనమాట. సో ఏం చేస్తారు అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తాడు, అరే ఇంతమంది ఫిషింగ్ మీద డిపెండ్ అయినారు కదా, సో నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే ఎక్కువ ఫిష్ ప్రొడ్యూస్ చేస్తారో, ఈ రీజన్లో ఎక్కువ ఫిష్ ప్రొడ్యూస్ చేస్తారు, సో ఆ ఫిష్ ప్రొడ్యూస్ చేసిన నేను ఏం చేస్తాను, ఒక బ్యాంక్ పెడతాను అనమాట. ఈ బ్యాంక్ ఏంటి, ఫిషరీ బ్యాంక్ అనమాట. సో ఈ ఫిషరీ బ్యాంక్ ఏం చేస్తుంది, ఎవరైతే ఫిషర్మ్యాన్స్కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం, ఫిషర్మ్యాన్కి నెట్ ప్రొవైడ్ చేయడం అని చేస్తుంటుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ కాదు, లైక్ ఇదే రియల్ అనమాట. ఒక ఈ మోడల్ బేస్ చేసుకుని ఎల్ఏబి అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. లార్జ్ ఏరియా బ్యాంక్ అనమాట. లార్జ్ ఏరియా బ్యాంక్ ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాకి తగ్గట్టుగా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించడం అనమాట. సో ఇది లార్జ్ ఏరియా బ్యాంకింగ్ ఎలాగొచ్చిందో దాని దగ్గర బ్యాక్ స్టోరీ అనమాట. జస్ట్ మీకు చెప్తున్నాను, డిఫరెన్షియల్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్ కదా, సో అందుకోసం కేస్ స్టడీ చెప్పాను అనమాట. ఫస్ట్ డిఫరెన్షియల్ బ్యాంక్స్ ఏంటంటే మీకు చెప్పాను చూడండి, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, పేమెంట్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఇండియాలో ఎంతమందితో ఉన్నారో అందరికీ కూడా డబ్బులు అందే విధంగా, అందరూ కూడా డబ్బులకి క్రెడిట్ కోసం అంటే లోన్ తీసుకొని ఇంకా అభివృద్ధి చేసే విధంగా వాళ్ళకి స్టేటస్ కల్పించడాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు అనమాట. టు ఇంక్రీజ్ బ్యాంకింగ్ హ్యాబిట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇందులో చూడండి, లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే మీకు చెప్పాను కదా, ప్రొవైడింగ్ అడిక్వేట్ బ్యాంకింగ్ క్రెడిట్ టు ది రూరల్ ఏరియాస్ త్రూ అండ్ సర్వీస్ ఏరియా అప్రోచ్. మీకు చెప్పాను కదా, ఒక పర్టికులర్ ఏరియా చూస్ చేసుకొని అక్కడ లైక్ ఆ ఏరియాకి తగ్గట్టు బ్యాంకు అనేది కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. అంటే అక్కడ పెట్టుకుంటారన్నమాట బ్యాంక్, ఓన్లీ ఆ ఏరియాకి తగ్గట్టుగా. 1969లో మనకి ఫస్ట్ లీడ్ బ్యాంక్ స్కీమ్ కింద మనకి లైక్ చేశారనమాట, స్థాపించారు. చూడండి, వన్ బ్యాంక్ అసైన్ ఫర్ వన్ ఏరియా చెప్పిన కింద కదా మీకు టార్గెట్ ఏరియా ప్రకారంగా చేస్తుంటారు అనమాట. అదనమాట. సో అది నెక్స్ట్ ఇది అంటే ఆర్బీఐ ఎవరి రికమెండేషన్ కింద వచ్చిందంటే గాడ్గిల్ గ్రూప్ అనమాట. గాడ్గిల్ గ్రూప్ రికమెండేషన్ బట్టి ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అర్థమైంది లేదా? నెక్స్ట్ నరిమన్ కమిటీ సజెస్ట్ దట్ ఈచ్ బ్యాంక్ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేట్ ఆన్ సర్టెన్ డిస్ట్రిక్ట్ వేర్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ లీడ్ బ్యాంక్. ఏం లేదు, మీకు ఏదైనా చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియాలోన ఒక బ్యాంక్ పెట్టారనుకోండి, అంటే బ్యాంక్ పెడితే సో ఆ బ్యాంక్ ఏమో ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక లీడ్ బ్యాంక్ ఉండాలని చెప్పింది. లీడ్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఒక మెయిన్ బ్యాంక్ ఉండాలి, ఆ బ్యాంక్ అనేది అన్ని రకాల సర్వీసుల కోసం చేయాలని చెప్పింది అనమాట. సో ఎవరు చెప్పారు అది? నరసింహన్ కమిటీ ఏమో రికమెండేషన్ ఇచ్చింది. దానికి ముందు ఈ స్కీమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? గాడ్గిల్ గ్రూప్ స్టడీ అని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అదనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1976లో వచ్చింది. ఇది ఎప్పుడు ఫార్ములేట్ చేసినట్టు 1976. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మీకు పేరులో తెలిసిపోతుంది, అంటే రూరల్ బ్యాంక్ అనమాట. ఇది అంటే రూరల్ పర్సన్స్ టార్గెట్ చేసుకొని కల్పించిన బ్యాంక్ అనమాట. ఇది అర్థమైంది లేదా? సో ఈ యాక్ట్ ఉంటుంది, రీజనల్ బ్యాంక్స్ యాక్ట్ 1976 ద్వారా ఈ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందనమాట. చూడండి, చెప్పాను కదా రూరల్ సెక్టర్ అంటే ఏంటి మెయిన్గా
అగ్రికల్చర్, అదర్ రూరల్ సెక్టర్ బేస్ చేసుకుని వచ్చింది అనమాట. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి, బేసికల్ ఆబ్జెక్టివ్ ఏంటి, క్రెడిట్ అదర్ ఫెసిలిటీస్ టు ది రూరల్ పీపుల్లో ఉన్న వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం, అంటే లోన్ ఇవ్వడం, తక్కువ రేట్ ఇంట్రెస్ట్కి లోన్ ఇవ్వడం, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం అనమాట. సో ఆ రకంగా రూరల్ పర్సన్కి హెల్ప్ చేసే విధంగా ఇచ్చే బ్యాంక్స్ ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం, అంత ఇంకేం లేదు. సో అదే ఉంటుంది మీకు అంతే. ఇక్కడ చెప్పాను కదా, లో కాస్ట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రూరల్ ఎథోస్ ప్రోపూర్ ఫోకస్ ఉంది ఎక్స్పెక్టేషన్. మరి అంతేం లేదు, నేను చెప్పేది తిప్పు ఉంటుంది. డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటే గుర్తుపెట్టుకుంటే ఏంటంటే డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది, పేరు తగ్గట్టు ఫంక్షన్. ముందు మనం ఏం చేసాం, లీడ్ బ్యాంక్ స్కీమ్ కాబట్టి ఒక ఏరియాలో లీడ్ బ్యాంక్ ఉండాలి. రీజనల్ రూరల్ బ్యాంక్ కాబట్టి రూరల్ పర్సన్స్కి హెల్ప్ చేసే బ్యాంకు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఇయర్స్ అనమాట. ఇయర్స్ ఒక్కసారి ఎగ్జామ్ పెట్టేస్తారంటే అక్కడ 4-5 బ్యాంకులు ఇచ్చేస్తారు. ఏదంటే దానికి అరేంజ్ చేయమంటాడు సీక్వెన్స్ వైజ్. సో గుర్తుపెట్టుకుంటే ఎల్బిఎస్ ఎప్పుడు వచ్చింది, ఎల్బిఎస్ 1969. ఆర్ఆర్బి ఎప్పుడు వచ్చింది, 1976 అలాగనమాట. అంత ఇంకేం లేదు. చూడండి కంపోజిషన్ 50% ఈ ఆర్ఆర్బిలోనే అంటే బ్యాంక్లోనే కంపోజిషన్ ఉంటుంది. కంపోజిషన్ అంటే ఎవరైనా ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. సో సెంట్రల్ బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంటే 50% ఉంటుంది, స్టేక్ ఉంటుంది. స్టేట్కి 35% స్టేక్ ఉంటుంది. స్పాన్సర్స్ 15% అనమాట. స్పాన్సర్స్ అంటే ఎవరో కాదు, లైక్ ప్రైవేట్ ప్లేయర్స్ అనమాట. అర్థమైంది అంటే ఇది ముగ్గురు తాలూకా అథారిటీలో ఆర్ఆర్బీ అనేది సెటప్ చేయబడుతుంది. క్వశ్చన్ అడుగుతారంటే ఆర్ఆర్బీ ఈజ్ ఏ సెంట్రల్ బ్యాంక్ ఓన్డ్ కంట్రీ, సెంట్రల్ బ్యాంక్ ఓన్డ్ బ్యాంక్ అండ్ సెంట్రల్లీ ఓన్డ్ బ్యాంక్ అంటే అది ఆన్సర్ రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆర్ఆర్బీలోనే ముగ్గురు తాలూకు స్టేక్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టేక్ హోల్డర్ ఎవరు, సెంట్రల్ 50% ఉంటుంది. సెకండ్ స్టేక్ హోల్డర్ ఎవరు, 35% స్టేట్కి ఉంటుంది. థర్డ్ స్టేక్ హోల్డర్ ఎవరు, ప్రైవేట్ ప్లేయర్స్ అంటే స్పాన్సర్స్ అనమాట. అది నెక్స్ట్ పిఎస్ఎల్ టార్గెట్ అంటే పబ్లిక్ సెక్టర్ లెండింగ్. ఆర్ఆర్బీస్కి 70% ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి 100 రూపాయలన 75 రూపీస్ అనేది నేను ప్రైవేట్ సెక్టర్ ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి, ఆర్బీ అనేది కొన్ని సెక్టర్స్ చెప్తాను అనమాట, లైక్ అగ్రికల్చర్ సెక్టరు, రూరల్ సెక్టరు, ఆ తర్వాత మైనింగ్ సెక్టరు, ఇలా కొన్ని సెక్టర్స్ ఉంటాయి. ఆ సెక్టర్స్కి 75 రూపీస్ డబ్బులు ఇవ్వాలి. మిగతా 25 రూపీస్ అనేది మీ ఇష్టం వచ్చేకి ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది లేదా? సో దాని తాలూకా అర్థం అనమాట. నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, మెయిన్ ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బీ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయక్కర్లేదు. ఇవి నబార్డ్ ద్వారా రెగ్యులేట్ చేయబడతాయి. నబార్డ్ అని తెలుసు కదా, నేషనల్ అగ్రికల్చర్ బోర్డ్ ఆఫ్ దీని గురించి సరే చెప్తాను. ఇది మీకు ఎక్కడ వస్తాయి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి అనమాట ఇవి. సో నబార్డ్ గురించి చూడండి, మెయిన్ ఆర్ఆర్బీ గురించి ఒకసారి బ్రీఫ్ ఓవర్వ్యూ చెప్తాను చూడండి ఒకసారి. బ్రీఫ్ ఓవర్వ్యూ ఆర్ఆర్బీ గురించి. ఆర్ఆర్బీ అంటే రూరల్ బేస్డ్ అనమాట. రూరల్ బేస్డ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే 1976లో స్థాపించారు అనమాట. 1976లో స్థాపించారు. సో దీంట్లోన ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఉంటారు. స్టేటు, సెంట్రల్, ప్రైవేట్. సెంట్రల్ అనేది 50% ఉంటుంది, స్టేట్ అనేది 25% ఉంటుంది, 35% ఉంటుంది, ప్రైవేట్ ప్లేస్ 15% ఉంటారు అనమాట. సో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయక్కర్లేదు. ఇది పిఎస్ఎల్ లెండింగ్ చేస్తారనమాట. ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ చేస్తుంది, 70% లెక్క చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది నబార్డు ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ పాయింట్స్ అనమాట ఆర్ఆర్బీ కోసం, అంత ఇంకేం లేదు. ఈ ఫంక్షన్స్ అంటే ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా నేను చెప్పిందే ఉంటుంది, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ లోకల్ ఏరియా బ్యాంక్ వేరు, లీడ్ బ్యాంక్ స్కీమ్ వేరు. లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఒక స్కీమ్ అనమాట. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఒక బ్యాంక్ ఉండాలని స్కీమ్ అనమాట. అది నారిమన్ కమిటీ ద్వారా వచ్చింది. లోకల్ ఏరియా బ్యాంక్ అంటే మీకు చెప్పాను కదా, ఒక పర్టికులర్ ఏరియా కోసం తెచ్చుకునే బ్యాంక్ అనమాట. ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, కృష్ణా గోదావరి డిస్ట్రిక్ట్ ఒక ఫిషర్ మ్యాన్స్ కోసం. సో అంటే ఆ ఎగ్జాంపుల్గా వచ్చిన ఇదనమాట. సో లోకల్ బ్యాంక్ ఏరియా ఎప్పుడు స్కీమ్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన 1996లో అనమాట. ఎప్పుడు 1996 పేర్లో ఉంది కాబట్టి లోకల్ ఏరియా అంటే పర్టికులర్ ఏరియా కోసం ఇది టార్గెట్ చేస్తారనమాట. సో లోకల్ ఏరియా బ్యాంక్ ఎవరు తెచ్చారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెచ్చారంటే లైక్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ లోకల్ ఏరియా బ్యాంక్ని. సేమ్ అదే ఉంటుంది చూడండి. లోకల్ ఏరియా బ్యాంక్ అనేది అంటే ఏ యాక్ట్ కింద వస్తుంది అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వస్తుంది. చూడండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వస్తుంది. అర్థమైంది లేదా? ఇంకో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లోకల్ ఏరియా బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ సెటప్ చేయదన్నమాట. ఇది ఎవరు సెటప్ చేస్తారంటే ప్రైవేట్ ప్లేయర్స్, అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ అనమాట.
ఎవరు చేస్తారు? ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్బీ దగ్గరికి వెళ్ళి నోటీస్ కోసం లైక్ ఆర్ఆర్బీ బ్రో ఇదిగో ఇది కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్, ఇక్కడ మేము ఫిషర్మెన్స్, మాకు ఇక్కడ బ్యాంక్ కావాలి, మేము బ్యాంక్ స్థాపించుకుంటాం, మాకు మేము హెల్ప్ చేసుకుంటాం అంటే, సో అప్పుడు ఏం చేస్తుంది ఆర్బీఐ అనేది పర్మిషన్ ఇస్తుంది అనమాట. అది దేని కింద ఇస్తుంది? బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇస్తుంది. సో అప్పుడు వెయిట్ అవుతాయి అవి ప్రైవేట్ పీపుల్ అది సెటప్ చేసుకుంటారు అనమాట, అంతే ఇంకేం లేదు. సో చూడండి, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లోకల్ ఏరియా బ్యాంక్ అనేది ఓన్లీ 3 జాగ్రఫికల్ ఏరియాస్కి లిమిటెడ్ అయ్యి ఉంటుంది అనమాట. 3 జాగ్రఫికల్ ఏరియాస్ లిమిటెడ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీకు తెలుసు కదా, ఈ శ్రీకాకుళం అనుకోండి, నెక్స్ట్ ఇది విశాఖపట్నం, ఇది విజయనగరం, ఇంకెక్కడ ఏంటి ఉంటుంది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అనుకోండి. సో ఎల్ఐబి పెట్టాలనుకుంటే, లోకల్ ఏరియా బ్యాంక్ పెట్టాలనుకుంటే 3 ప్రొవిన్స్ కింద పెట్టగలరు అనమాట. మొత్తం 4-5 ప్రొవిన్స్లు పెట్టలేరు అనమాట. సో అది దాని లిమిటేషన్ అనమాట. లోకల్ ఏరియా బ్యాంక్ పెట్టిందండి ఏంటి, లోకల్ ఉండడం కోసం. సో అది ఉందన్నమాట. చూడండి, లిమిటెడ్ టు మ్యాక్సిమం ఆఫ్ 3 జాగ్రఫికలీ కంటిన్యూస్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో 3 కంటిన్యూస్ డిస్ట్రిక్ట్స్ మించి ఇంకా చేయలేరు అనమాట. అదనమాట. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్. చెప్పాక స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అంటే పేర్లోనే ఉంది. అంటే ఏంటి, తక్కువ వడ్డేస్తుంది అనమాట. తక్కువ క్రెడిట్ ఇవ్వడం, తక్కువ డబ్బులు, చిన్న వాటికి చిన్న అప్పులు ఇవ్వడం, ఎక్కువ మొత్తం కాకుండా చిన్న మొత్తం ఇవ్వడం, ఆ అప్పులకి అప్పు ఇవ్వడం అనమాట. సో స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఈ స్కీమ్ ఎవరు తెచ్చారంటే నచికేత్ మోర్ కమిటీ అనమాట. నచికేత్ మోర్ కమిటీ. చూడండి, ముందు ఎల్ఐబి ఫస్ట్ నుంచి ఇంకోసారి మీకు ఇక్కడే గుర్తు చేయించేస్తుంది. చూడండి, లీడ్ బ్యాంక్ స్కీమ్ ఎవరు తెచ్చారు? నరసింహన్ కమిటీ, గాడ్గిల్ గ్రూప్. నెక్స్ట్ ఆర్ఆర్బీకి ఎవరు తెచ్చారంటే ఎవరు తేలేదు, అది మట్టి వచ్చింది 1976లో వచ్చింది, ఇది 1969లో వచ్చింది. నెక్స్ట్ ఏంటి వచ్చింది? లీడ్ బ్యాంక్స్ లార్జ్ ఏరియా బ్యాంక్ వచ్చింది. ఇది ఎవరైతే మన్మోహన్ సింగ్ తెచ్చారు, 1996లో వచ్చింది. 1996లో వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చింది స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్. ఇది ఎవరు స్థాపించారు? ఇది ఎవరు రికమెండేషన్ వల్ల వచ్చింది? నచికేత్ మోర్ కమిటీ. అర్థమైంది. 3-4 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒకేసారి క్లాస్ విన్నాక మొత్తం గుర్తుండిపోవాలని చెప్పి ఒకేసారి చెప్తున్నాను అనమాట. అర్థమైంది లేదా? చూడండి, సో స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? చూడండి, అన్రిజర్వ్డ్ సెక్షన్ ఇంక్లూడింగ్ స్మాల్ బిజినెస్ యూనిట్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఇండస్ట్రీస్. సో అన్ని ఏదైతే స్మాల్ ఉంటుందో వాటి కోసం లోన్ కల్పించేది స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనమాట. చూడండి, ఇదేంటంటే ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనేది క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు, అంటే ఏటీఎం కార్డు నెక్స్ట్ క్రెడిట్ కార్డు రెండు కూడా ఇది ఇవ్వగలదు అనమాట. లైక్ ఇంట్రొడ్యూస్ చేయగలదు. ఇనిషియల్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ హ్యాస్ టు బి 100 crores అనమాట. అంటే 100 కోట్లు అనేది ఇనిషియల్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ ఉండాలి. అంటే ఏంటి, నువ్వు బ్యాంక్ పెట్టావంటే ఆ బ్యాంక్ ఆల్రెడీ పెట్టాలంటే నీకు 100 కోట్లు అనేది ఆల్రెడీ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ ఉండాలి. పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే 100 కోట్లు ఎవరు ఇన్వెస్ట్ చేసి ఉండాలన్నమాట. నీకు 100 కోట్లు అందరు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. లైక్ మీ ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఎవరైనా కలిపి 100 కోట్లు చేసినట్టుగా అయితేనే అప్పుడుది స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కింద పరిగణిస్తారు అనమాట. అది చూడండి, ఇఫ్ దే కంటిన్యూడ్ ఫర్ 5 years దెన్ బికమ్ యూనివర్సల్ బ్యాంక్స్ అనమాట. అంతే కదా, అంతే ఇంకేం లేదు. చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఉందనుకోండి, ఇది 5 years పాటు కంటిన్యూస్గా సర్వీస్ చేస్తే అది ఏమైపోతుంది? యూనివర్సల్ బ్యాంక్స్ అయిపోతాయి అనమాట. యూనివర్సల్ బ్యాంక్స్ అయిపోతాయి. అదే ఉజ్జీవన్, ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జీవన్ అనే బ్యాంక్ అనేది కర్ణాటకలో ఉంది, అది స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్ అయిపోయింది. సో స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ 2013లో వచ్చింది నచికేత్ మోర్ కమిటీ. ఇది లైక్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇవ్వగలదు. ఓన్లీ స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఫార్మర్స్, ఓన్లీ స్మాల్ గ్రూప్కి లెండింగ్ కోసం వచ్చింది. దీంట్లో 100 crores పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఉజ్జయిన్ 5 years దాటిపోతే ఇది యూనివర్సల్ బ్యాంక్ అయిపోద్ది అనమాట. అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, పేమెంట్స్ బ్యాంక్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకోవచ్చు, మనకి లైక్ ఒక 2-3 years కింద ఏం చేసింది ఎయిర్టెల్ బ్యాంకు. అంటే మీకు ఎయిర్టెల్ పేటిఎం, నెక్స్ట్ ఇవన్నీ ఏంటి, పేటిఎం ఏటీఎం, మీకు ఎలా చెప్పాలి, వ్యాలెట్స్ ఉంటాయి. వ్యాలెట్స్ మంచి ఎగ్జాంపుల్ వచ్చింది. వ్యాలెట్స్ అంటే ఎయిర్టెల్ వ్యాలెట్, నెక్స్ట్ ఫోన్పే వ్యాలెట్, పేటిఎం వ్యాలెట్, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఏంటి కింద వస్తాయంటే ఇవన్నీ పేమెంట్ బ్యాంక్ కింద వస్తాయి అనమాట. అంటే ఏంటి, చిన్న వాటికి డబ్బులు ఇస్తారు అనమాట. ఇది అర్థమైంది. 2014లో ఏర్పరిచారు. ఇది కూడా సేమ్ నచికేత్ మోర్ కమిటీ, రఘురామ్ రాజన్ అనమాట. రఘురామ్ రాజన్ అప్పుడు మనకి ఆర్బీఐ గవర్నర్ ఉండేవారు, అతను ఉన్నప్పుడు వచ్చిందనమాట పేమెంట్స్ బ్యాంక్ అనేది. అర్థమైంది లేదా? చూడండి, పేమెంట్స్ బ్యాంక్ ఏం చేస్తాయి? యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్, పేమెంట్స్ అండ్ రెమిటెన్సెస్, కెనాట్ ల్యాండ్ మనీ అంటే ఏంటంటే ఇవేం చేస్తాయి అంటే డబ్బులు అనేది అప్పు ఇవ్వలేదన్నమాట,
బట్ ఏం చేస్తే డిపాజిట్ చేసుకుంటారు అనమాట. డిపాజిట్ చేసుకొని వాళ్ళు తగ్గట్టుగా చేసుకుంటారు. ఐ మీన్ ఏంటారు దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తే అంటే పేడప్ క్యాపిటల్ ఉందండి. ఫస్ట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉందనుకోండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఏం చేస్తే అంటే మీరు ఒక 2 లక్షలు మీరు ఇన్వెస్ట్ అంటే ఐ మీన్ ఆ బ్యాంక్లో పెట్టారనుకోండి. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట మీకు, ఇంట్రెస్ట్. సో ఈ ఎయిర్టెల్ ఏం చేస్తుందంటే ఈ 2 లక్షలు తీసుకుని ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటుంది, ఆ బ్లూ చిప్ స్టాక్స్లో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటుంది. మీకు మాత్రం ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట. అంతేగాని ఈ బ్యాంక్ అనేది వాళ్ళకి డబ్బులు ఇవ్వదు అనమాట. అంటే ఏంటారు దానికి అప్పు ఇవ్వదు అనమాట. అదనమాట. సో సేమ్ దీనికి కూడా మీ మినిమం పేడప్ క్యాపిటల్ ఎంత ఉండాలి, 100 crores ఉండాలన్నమాట. 100 crores ఉండాలి. పేడప్ క్యాపిటల్ చెప్పాను కదా, అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఉండాలన్నమాట. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. మీ సొంత ఆస్తి కాకుండా ఎవరో 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉండాలన్నమాట. అంతే, ఇంకేం లేదు. 70% of deposits generated by PBs must be invested in government securities. The remaining 25% is deposits with scheduled banks. ఇదంతా అవసరం లేదు. ఇంపార్టెంట్ విషయాలు చెప్పేశాను మీకు ఆల్రెడీ. ఎలిజిబుల్ ప్రమోటర్స్ NBFCs, మొబైల్ టెలికాం కంపెనీస్, సూపర్ మార్కెట్ చైన్స్, కార్పొరేట్ బిజినెస్ కరెస్పాండెంట్స్, రియల్ సెక్టర్ కోఆపరేటివ్స్. ఇది ఎగ్జాంపుల్స్. ఇవి మీకు గుర్తుపెట్టుకోవచ్చు. మీకు చెప్పాను కదా, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, పేటిఎం, ఫినో పేమెంట్ బ్యాంక్స్, ఇవన్నీ టార్గెట్ యూజర్స్ అనమాట. చూడండి, ప్రమోటింగ్ స్మాల్ సేవింగ్స్ ఆఫ్ రెమిటెన్సెస్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ స్మాల్ బిజినెసెస్. అంతే, ఇంకేం లేదు. సో మీకు చెప్పాను కదా, ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏంటంటే మీ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మీకు అందరు ఇచ్చిన ఇంట్రెస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఇస్తారు ఇంట్రెస్ట్. అంతే, ఇంకేం లేదు. ప్లస్ ఏంటంటే ఇవి లైక్ చిన్న అంటే టార్గెట్ యూజర్స్ కోసం అనమాట. ఎవరైతే తక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఒక వెసులుబాటు కింద పేమెంట్ బ్యాంక్స్ ఉంది కల్పించారన్నమాట. చూడండి, పేమెంట్ బ్యాంక్తో గుర్తుపెట్టుకుని యూజ్ చేయాలంటే 2014లో వచ్చింది. నచికేత్ మోర్ కమిటీ, రఘురామ్ జీ రాజన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ పీబీ, పేటిఎం పీబీ, 100 crores పేడప్ క్యాపిటల్ ఉండాలి. ఇది డబ్బులు ఓన్లీ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ లోన్ అనేది ఇవ్వదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కూడా ఇవ్వదు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పేమెంట్ బ్యాంక్స్లో మెయిన్ విషయాలు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ 2018లో వచ్చింది. ఇదేం లేదు, లైక్ మనకు తెలుసు కదా, లైక్ మనకి ఇండియా మొత్తం వైడ్గా ఏదైతే చిన్న పల్లెటూరు నుంచి పెద్ద స్టేట్ బ్యాంక్లో చిన్న పల్లెటూరు నుంచి పెద్ద సిటీ వరకు మీకు ఏదైనా ఒకటి యూజువల్ కనిపిస్తుంది అంటే పోస్ట్ ఆఫీస్ అనమాట. అర్థమైంది లేదా? అంటే మన ఇండియాలో ఎక్కడ మారుమూల గ్రామంకి వెళ్ళిపోయినా ఒక పిన్ కోడ్ ఉంటుంది, ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో ఏం చేయాలనుకున్నాం, మనకి డిఫరెన్షియల్ బ్యాంక్స్ తాలూకా ఎయిమ్ ఏంటి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అంటే దేశం నలుమూలలో కూడా అందరికీ ఫైనాన్షియల్ తాలూకా సర్వీసెస్ కల్పించాలి. సో దేశం నలుమూలలో ఏంటి, పోస్ట్ ఆఫీస్ ఉంది. సో ఈ పోస్ట్ ఆఫీస్ని బ్యాంక్స్లో మార్చారనమాట. పోస్ట్ ఆఫీస్ని బ్యాంక్లో మార్చి దాన్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ కింద అయిపోయాయి అనమాట. అర్థమైంది లేదా? ఇది ఎవరు స్టార్ట్ చేశారు? నరేంద్ర మోదీ. మన శ్రీ నరేంద్ర మోదీ గారు 2018లో ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట, లాంచ్ చేశారన్నమాట. చూడండి, ఇట్ ఈస్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఎయిమ్డ్ మేకింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అవైలబుల్ అట్ పీపుల్స్ డోర్ స్టెప్. అంతేనే కదా, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇంకేం లేదు, ఇంతే అనమాట. సో చెప్పేసాను ఆల్రెడీ. ఇప్పటితో మనకి ఏ బ్యాంక్ అయిపోయిందంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయిపోయాయి. కమర్షియల్ బ్యాంక్స్లోనే షెడ్యూల్ బ్యాంక్స్ అయిపోయాయి. రేపు మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా టైం ఉంటే లైక్ NBFCs, ప్రైవేట్ డీలర్స్, ఇంకొక పార్ట్ తోటి మొత్తం మనకి బ్యాంకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం గవర్నమెంట్ బడ్జెట్, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో కొత్త టాపిక్ స్టార్ట్ చేయొచ్చు. సో మన ఛానల్ ఇప్పటికీ ఎవరికైనా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బై. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. రివిజన్ చేయండి, బాగా రివిజన్ చేస్తే మీకు బాగా అర్థమవుద్ది. సరే లేదా? రేపు నుంచి మన కోఆపరేటివ్ బ్యాంక్ అని స్టార్ట్ చేద్దాం రేపు నుంచి.